ఏమి నెంచుకోకుండా అలాగే తింటున్నాను అనుకోకండి. చాలా అర్జెంట్లో ఉన్నాను. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్, ఎస్, వైజాగ్లో ఓపెనింగ్ ఉంది కదా. సిరి వాళ్ళది, సిరి శ్రీహాన్, హర్షిత, కార్తిక్ వాళ్ళది. ఓయ్ మోముజీ, మిస్ యూ. మిస్ యూ టూ. ఫైనల్లీ వచ్చేసారు. మా అక్క బావ వచ్చారని అట్లుంటది మనతోని. అక్క నేనే అక్కలాగా ఉన్నాను, చెల్లిలాగా మీరే ఉన్నారు. తప్పిపోయిన జెస్సీ అక్కడేం చేస్తున్నారు? హాయ్ నిఖిల్ గారు. అక్కడ శ్రీహాన్ విన్నరు, ఇక్కడ నువ్వు పల్లవి ప్రశాంత్. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి అమ్మాయికి యూట్యూబ్ ఛానల్. ఏంటి ఏమి నెంచుకోకుండా అలాగే తింటున్నాను అనుకోకండి. చాలా అర్జెంట్లో ఉన్నాను. ఎందుకు ఇంత అర్జెంట్ తింటున్నాను అనుకున్నారా? ఏం లేదు, 8 o'clockకి ఇప్పుడు అంటే 8 o'clock అవుతుంది, బయలుదేరాలి. ఎక్కడికి అంటున్నారా? మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు ఫుల్ ఇన్స్టాలన్నీ చూసుంటారు. హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్, ఎస్, వైజాగ్లో ఓపెనింగ్ ఉంది కదా. సిరి వాళ్ళది, సిరి శ్రీహాన్, హర్షిత, కార్తిక్ వాళ్ళది. ఈ కాదు కాదు. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఒకరిని మిస్ అవుతున్నాను, కెమెరామ్యాన్ని. బయలుదేరాలి రేపు మార్నింగ్ 11 o'clockకి ఓపెనింగ్ ఉంది కాబట్టి ఈవినింగ్ నైట్ ఫ్లైట్ చేసుకున్నాము. యాక్చువల్లీ 1 hour డిలే అయింది ఫ్లైట్. ఇప్పుడు ప్రియాంక వస్తున్నారు పికప్ చేసుకోవడానికి, అండ్ కార్తిక్ని మిస్ అవుతున్నాను. సో ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఎలా మస్తీ ఉంటుంది, ఏంటి, ఎవరెవరు వస్తారు, రేపు ఎలా జరుగుతుంది, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము, ఎవరెవరు వస్తారు, వాళ్ళతో ఫన్ ఎలా ఉంటుంది అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. సో నాతో పాటు మీరు వచ్చేయండి, ఓకేనా? బై బై. ఓయ్ మోముజీ, మిస్ యూ. మిస్ యూ టూ. పండు అంతలే. సో పాప తనని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నాకే బాధగా ఉంది. లాస్ట్ టైం వైజాగ్ నేను పోయినాను, నువ్వు ఈసారి వైజాగ్ వెళ్తున్నావు. బట్ నేను ఈ రోజు వెళ్ళి మళ్ళీ రేపు నైట్ ఒక 12-1 కన్నీ వచ్చేస్తా. నేను 2 days వెళ్ళినావు. ఓకే పర్లేదులే, అంటే మాకు అంత ప్రేమ ఉంది అనమాట, ఎవరిది కళ్ళు తగ్గకూడదు. చూడు. ఓకే నేను వెళ్తున్నా. ప్రియాంక వాళ్ళు వస్తున్నారంట గేట్ దగ్గర. సో వాళ్ళు పికప్ చేసుకుని వెళ్తారు. శివన్న రావట్లేదు, అన్న కూడా డ్రాప్ చేసి వెళ్తాడు. ఓకే ఫైనల్లీ వచ్చేసారు. మా అక్క బావ వచ్చారని అట్లుంటది మనతోని. హలో ఒక్కరికొకరు చూసుకోడు. సో ఫైనల్ గా అందరూ వెళ్తున్నారు, లేడీస్ గర్ల్స్ గ్యాంగ్ వెళ్తున్నారు అనమాట. నమస్కారం, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కీర్తి భట్ యూట్యూబ్ ఛానల్. మీ ఇంటి అమ్మాయి కీర్తి. చలో వెళ్తున్నా, ఫోన్ ఇచ్చేయి సరేనా? బై బై. అక్క హగ్ ఇచ్చేసి, ముద్దులు ఇచ్చేసి. డోంట్ వరీ, మేము కిడ్నాప్ చేసుకొని పోతాము. బాయ్. మా పాప జాగ్రత్త. లేదు అస్సలు. చాలే. బాయ్ బావా. వెళ్దాం, కూర్చోదా? ఎక్కువ గారు. బాయ్ మమ్మ. బాయ్ బావా గారు. టేక్ కేర్. థ్యాంక్ యూ. చలో లెట్స్ గో. హలో, హాయ్ పరియక్క.
అబ్బా ఆఫ్టర్ లాంగ్ టైం ఫస్ట్ టైం మేము ఇద్దరు ఇలా ఫ్లైట్ తో వెళ్ళపోతున్నాము. ఫ్లైట్ చాలా హెవీగా ఉంది ఈ రోజు. ఎందుకంటే చాలా మంది మీకు చెప్పాం కదా హెవీగా ఉండబోతున్నారని. బ్యూటిఫుల్ హార్ట్స్ లెట్స్ గో. డిజి అక్కడ చేసుకున్నావా? యా ఆల్రెడీ డన్. శివ ఫోన్ వచ్చేసింది, ఇప్పుడే మిస్ చేస్తున్నాడు. హలో, ఫస్ట్ టైం నా వ్లాగ్ లో అక్కడు పర్లేదు అనుకున్నాడు. ఆరామ్ అక్క మా క్యూటీ అక్క నేనే అక్కలాగా ఉన్నాను, చెల్లిలాగా మీరే ఉన్నారు. చెప్పిన అక్క పిలవద్దు అన్నా అది రావట్లేదు. ఏజ్ లో ప్రియాంకనే పెద్దగా ఉంది అని చెప్పడానికి అలా పెద్దగా అంటే ఏంటి, ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది? 1 year, హార్డ్లీ 1-2 months అంతే. ఎంతైనా అక్క అక్కే. సో చలో, ఇంకా చాలా మంది వస్తారు. మా అక్క ఆల్రెడీ వచ్చేసారు, ఇంకా చాలా మంది వస్తారు. వాళ్ళ మొహానికి మొబైల్ పెడితే కొడతారేమో చూసుకుందాం. లేదు, వాళ్ళు కూడా ఫోన్ పట్టుకుని ఫోన్ పట్టుకొని ఉంటే ఏం చేయలేము కాబట్టి బేసిక్లీ వి ఆల్ వాంట్ టు షో యూ హౌ మచ్ ఫన్ వి ఆల్ హ్యావ్ టుగెదర్. సో మీరు అందరూ ఒకే రూఫ్ కింద ఉంటే ఎలా ఉండబోతుంది అని మీకు కూడా ఎక్సైటెడ్ గా ఉంటుంది కాబట్టి లెట్స్ గో అండ్ ఎంజాయ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఒక ఫ్లైట్ లో ఎంత రచ్చ చేయొచ్చు అనేది మేము ప్రూవ్ చేసుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిపోదా? సో అక్కడికి వెళ్ళాలి, వెళ్ళేసి మళ్ళీ వస్తా. ఓకే, ఏం చేస్తున్నారు? మేము షాపింగ్ చేస్తున్నాము. The rest of the contestants are missing or else we are missing. తప్పిపోయాం మేము. ఎక్కడున్నారు తెలియదు, లేకపోతే లేట్ అయ్యారు, లేకపోతే మేము లేట్ అయ్యాము. ఫ్లైట్ ఇస్ దేర్ నో, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందా? ఇక్కడ కాదు ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మీరు ఇట్లాంటి డౌట్ అడిగితే ఎలా? కీర్తిని పికప్ చేసుకునే లోపు వెళ్ళిపోయింది. పొద్దు నుంచి ఎప్పుడు వస్తావు అక్క, నువ్వు వస్తావా, లేకపోతే నేను క్యాబ్కి వెళ్ళిపోనా, మళ్ళీ డీసెన్సీతో అంటే ఫ్లైట్ తనకు మిస్ అవ్వకూడదని. గుడ్ గర్ల్. నేను అలా జనాలు ఇలా బ్యాడ్ గర్ల్ షీజ్. నేను ఒక్కసారి చెప్పాను నేను పికప్ చేసుకొని వెళ్తాను అంటే, లేదు మీరు ఫోన్ పిక్ చేయట్లేదు కదా అనుకొని అడిగాను. దేనికి మాస్క్ వేసుకుంటున్నారు తెలుసా? అక్కడికి ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు, అందరు వచ్చేస్తారు. నాకు కొంచెం లైట్ ఫీవర్ ఉంది కాబట్టి ఇట్లా వేసుకుంటే బెటర్ అని. పాపం మా కీర్తికి ఆల్రెడీ ఉంది. షాపింగ్ కొంచెం చేసుకున్నాం. సరే, అట్లీస్ట్ సమ్ నైస్ లిప్స్టిక్. తప్పిపోయిన జెస్సీ అక్కడేం చేస్తున్నారు? నేను కనబెట్టేశాను. ఏం పర్ఫ్యూమ్? మాస్క్ ఏది? దానికి మాస్క్ వేసుకున్నారు. నేను ఈయన నడుచుకుంటూ వెళ్తుంటే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అదే చెప్తున్నా. నేను అది చెప్తా. నేనే కనిపెట్టావు. ఓ అవునా, డిస్కవర్ చేసి నేను భూమి పుట్టినప్పుడు ఫస్ట్ టైం పెట్టిన నా జెస్సీ పెట్టిన కూడా తినే. ఇంకా వేరే చెప్పలేదు కదా. ఇంకా భోజనం అయిపోయిందా? ఇంకా ఫ్లైట్ లో రచ్చ చేయడా? కీర్తి కనిపెట్టింది ఫుడ్. తెలుసా మీకు? తెలుసు, వీడియో చూసా, హెచ్కే లో వీడియో చూసాను. వీడియోలో ఐఎమ్ కమింగ్ టు వైజాగ్, మీరు వచ్చేయండి చేసిన వాళ్ళు అందరూ వస్తారని నేను చూస్తాను. అవునా? ఇప్పుడు ఎవరెవరు యాక్చువల్ గా వస్తున్నారు చూద్దాము. 3 1 2 3. ఓకే, చాలా మంది వచ్చేసారు కానీ కనిపించట్లేదు. వచ్చారా? ఎక్కడున్నారు? ఓకే, ఫోన్ చేద్దాం పదండి. ఇప్పుడు మస్తీ మని చెప్తున్నాము. పల్లవి ప్రశాంత్ సిగ్గు అమ్మా వీడియో దిగారా? వీడియో రికార్డింగ్ బై జెస్సీ. ఓవర్ టు ప్రియాంక జైన్ అండ్ పల్లవి ప్రశాంత్. సో
ఈ మొబైల్ అమ్మ ఒక మొబైల్ 3 మొబైల్ ఉన్నాయి చేతులు. హలో హాయ్ సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా ఉంది? 2 గంటలు వెయిట్ చేశారంట. Contestant number 4, the winner of Big Boss Season 7. మీతో మాట్లాడకూడదు. హలో, ఏమైంది చెప్పండి. ఇంట్రెస్టింగ్ ఉంది. ఓ అంతేనా? నేను కాల్ చేయలేదండి, రాలేదంట. ఎందుకన్నా రాలేదు? నువ్వు హెయిర్ కటింగ్ కి పోయాడన్నా, అందుకని. బాగుంది స్టైల్. అరే నేను హెయిర్ కట్ చేయించాను రా, ఎలా ఉంది? పల్లవన్నా నువ్వేదో మూవీ చేస్తున్నా టాక్ వచ్చిందన్నా, అది స్టార్ నిజమేనన్నా? సార్ ఇగో మంచి బ్లాగ్ లో మంచి ఇన్ఫర్మేషన్ కాదు, మంచి బ్లాగ్ లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా చూసుకో. పెద్ద స్టార్ తో మూవీ చేస్తున్నాడు. చెప్పలేదు. హాయ్ నిఖిల్ గారు. విన్నర్స్ అందరూ వస్తున్నారు. అక్కడ శ్రీహాన్ విన్నర్, ఇక్కడ నువ్వు, పల్లవి ప్రశాంత్. ఎవరిది తెలీదు. మా సీజన్ లో కంటెస్టెంట్ వన్ 9 వీక్స్ లేను. మీరెవరమ్మా మా సీజన్ లో? మీరెవరు? నేను చెప్పాను తెలుసా, సెండ్ మీ యాస్ కంటెస్టెంట్ 9 అని, బట్ దే డిడ్ సెండ్ మీ యాస్ కంటెస్టెంట్ 9. బచ్చా. హలో హాయ్. హలో అవునా? హలో, లాంగ్ టైమ్, హౌ ఆర్ యూ? ఎక్కడ వెళ్ళిపోయారు మీరు? దానికి ఇది ఆపేసాం. నెక్స్ట్ యాక్చువల్లీ ఈరోజు 12 o'clockకి ఓపెనింగ్ ఉందనమాట. ఇంట్లో సగంలో ఉందనుకుంటున్నా, లేదా సగం మేకప్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ రూమ్లో ఇంకా కళ్యాణి అక్క పడుకున్నారు కాబట్టి నేను వాష్రూమ్లో వచ్చి మేకప్ వేసుకుంటున్నాను. బికాజ్ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు అని. సో ఐఎమ్ గెటింగ్ రెడీ. మేకప్ అంతా అయిపోయింది సగము. ఇంకా ఫైనల్ టచ్అప్ ఇచ్చేసి డ్రెస్ వేసుకున్న తర్వాత నేను ఏ డ్రెస్ వేసుకుంటున్నానో మీకు చూపిస్తాను, ఓకేనా? చాలా ఫన్గా ఉంటుంది, ఎందుకంటే చాలామంది గ్యాదరింగ్ అయ్యారు కదా. నైట్ అంతా ఫుల్ ఫన్గా ఉండింది అనమాట. రీచ్ అయ్యేసరికి లేట్ అయింది, ఫ్లైట్ లేట్ అయింది, సజెక్ట్ లేట్ అయింది. చాలా ఫన్ ఉండింది. తినేసి అందరూ వీఆర్ ఎంజాయింగ్ అనమాట. సో ఇప్పుడు లేచాము ఆల్రెడీ. 12 o'clock ఓపెనింగ్ ఉంది. వాళ్ళ టైం అయిపోయింది, 11 అవుతూ ఉంది. ఇంకా రెడీ అయ్యి ఇంకా మన మస్తీ ఫన్ ఎలా ఉంటుందని చూపిస్తా, ఓకేనా? బై బై. ఏంటండి పాదయాత్ర అంటే ఏంటి? పాదయాత్ర అంటే పాదాల వెళ్ళచ్చు. పాదాల నడిచేది పాదయాత్ర నడిచేది, ఆడ నడిచేది, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే పాదయాత్ర. ఏంటండి పాదయాత్ర అంటే? అదే చెప్పింది కదా, పాదాల మీద నడిచే యాత్ర. నేను అలా చెప్పిన పాదాల యాత్ర. అమ్మాయిలు కాబట్టి కాదు, ఆడబిడ్డ కాబట్టి. అదిగా ఇదంతా ఒక నేను చెప్పలేదు, ఇది నేను చెప్పలేదు, జస్సి చెప్తున్నారు. ఆడబిడ్డ అంటే ఆడ ఇట్లా కనిపిస్తా, నేను తెల్ల కనిపిస్తా. కాదు యాక్చువల్లీ తెలీదా? ఇది మాతో ఫేమస్ డైలాగ్, ఒక పెద్దవాళ్ళు చెప్పారు. నిజంగా నేను కాదు, సీరియస్ గా చెప్తున్నా. కళ్యాణి అక్కనా పొలిటీషియన్ చెప్పిన డైలాగ్స్ అన్నమాట. పాదయాత్ర అంటే ఎప్పటిదాకా అక్కడనే వేసుకున్నాము, ఇక్కడ అంతా కనిపించలేక. ప్రశాంత్ ఏంటి ఈ రోజు మనం వైట్ లో ఉన్నాము? యాక్చువల్లీ ప్రశాంత్ గెటప్ చేంజ్ అవుతా ఉంది.
సో మేము కూడా ఎలా ఉన్నాను ప్రశ్న నేను బాగా రెడీ అన్నా ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అందరి రూమ్ లో ఇదే హడావిడి ఉంటది At last, Kirti, you're looking gorgeous. సో ఫైనల్లీ ఇలా ఉంది మాలకు ఇప్పుడు దాకా రెడీ అయ్యాం ఒక గంట సేపు 15 నిమిషాలు ఇట్లండి మీరు మొత్తానికి బాగున్నారు, ఇద్దరు బాగున్నారు. సో ఫైనలీ రెడీ అయిపోయాము. ఏంటో ఈ రోజు వైట్ లోనే ఉన్నాము అందరూ. ప్రశాంత్, జెస్సీ అందరూ వైట్ లో ఉన్నాము. మేబీ వైట్ అండ్ బ్లాక్ అనేది అది యూనివర్సల్ క్లాసిక్ లుక్ యాక్చువల్ గా. యూనివర్సల్ కూడా చాలా నచ్చుతుంది అన్నమాట. సో రెడీ అయిపోయాము. ఇంకా లెట్స్ గో ఫైనల్ టచ్ అప్. And here I am. Hello. Hi. Hello. Hi. Thank you, Kalyani. పరి చూడండి పరి. So cute. ఫోన్ మాట్లాడు. వచ్చేసాం వీళ్ళిద్దరు మ్యాచింగ్ లో ఉన్నారు. Hi. వా బ్యూటిఫుల్ లేడీస్ బా అందరు ఇక్కడే ఉన్నారబ్బా ఎంత క్యూట్ ఉన్నారు. ఆల్రెడీ 2 పింకీస్ ఇక్కడనే కూర్చున్నారు. ఆల్వేస్ టాప్ లో ఉంటారు. దానికి నేను స్కర్ట్ లో ఉన్నాను. నవ్వరా ప్లీజ్. అక్కడ నుంచి నవ్వు రాకపోయినా కూడా నవ్వుతున్నారు. అక్క ఏంటో పొద్దున్న బిజీగా ఉన్నారు. I have to upload a photo. Song వెతుకుతున్నా దానికి. And Pari busy with the shiv. చిలక రామ చిలక పెట్టండి కదా. ఇంత ఆటలు. ఆ సాంగ్ కాశీకి చాలా సెట్ అవుతది. బికాజ్ పీపుల్ గో దేర్ ఫర్ లైక్ ఫైనల్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్డ్. అట్లీస్ట్ నాకు ఒక మాట చెప్పండి. ఐ యామ్ ఫ్రీ నౌ. ఐ విల్ కమ్ విత్ యు గైస్. ఐ విల్ గివ్ యు వెరీ గుడ్ కంపెనీ. Done. తెలుసా నా కంపెనీ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరు అందరూ పింక్ ఆడ బిజీ ఉంది. పింకీ అక్కడ ఉంది. Hands. ఈ పింకీ ఇక్కడ ఉంది. బ్లాగర్. వేరే హాయ్ అంతా రూమ్కి వచ్చేసామన్నమాట. సో ఫైనల్లీ వి డన్ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ వైజాగ్లో ఓపెనింగ్ అంతా అయిపోయింది. హర్ష సాయి గారు వచ్చారు. అంటే వాళ్ళు ఫస్టే వచ్చేసి వెళ్ళారు ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉండింది. తర్వాత మేము అందరు వెళ్ళాము. సో ఇట్ వాజ్ ఫన్, ఇట్ వాజ్ అమేజింగ్, చాలా బాగుండింది. అండ్ వైజాగ్ పీపుల్ ఆర్ made my day very special anamata. And yeah, thank you so much, me love and care ki. And I always entertainment cheyadaniki nenu try chesta. And idi ee moment ఏముంది ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అండ్ ఎస్ అంత కవర్ చేయడానికి కావలేదు బికాస్ ఆఫ్ హెవీ క్రౌడ్. అండ్ సిరి, శ్రీహాన్, హర్షిత అండ్ కార్తిక్ మీ కంబైన్గా చేస్తున్న ఈ యొక్క కొలాబరేట్ అవుతున్నారు ఈ యొక్క కొత్త బిజినెస్కి. ఆల్ ది వెరీ బెస్ట్ నా సైడ్ నుంచి అండ్ కార్తిక్ సైడ్ నుంచి. అండ్ నా మిస్సింగ్ కార్తిక్. అండ్ యా ఈ బిజినెస్ మీకు ఇంత మంచిగా జరగాలి, హెవీ సక్సెస్ ఇవ్వాలి, అన్ని చోట మీ బ్రాంచ్ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ గైస్. అండ్ సిరి అండ్ శ్రీహాన్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ న్యూ వెంచర్కి. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. హలో హాయ్. ఏంటి ఈ డ్రెస్లో ఇప్పుడు దాకా ఒక డ్రెస్లో ఉండేది ఇప్పుడు ఈ డ్రెస్లో ఉన్నాను అంటున్నారా? ఏం లేదు. వైజాగ్ వచ్చిన వాళ్ళు బీచ్కి వెళ్ళకుండా అంటే రాకుండా వెళ్తారా ఏంటి? లేదు కదా, దానికి బీచ్కి వచ్చామన్నమాట. ఇదిగో మా హలో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్. హలో ఫ్రెండ్స్, హలో వైజాగ్.
సో సరే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండింది అనమాట. దానికే బీచ్కి వచ్చి ఒక రౌండ్ అయితే, ఇది ఏ బీచ్? ఆర్కే బీచ్కి వచ్చాము. సో ఏం కనిపించట్లేదు. హలో, ఇక్కడనే ఉండిపోదాం అనిపిస్తుంది, బట్ హ్యావ్ టు గో.